ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్ళు, వారి మద్దతే మాకు సహకారం అంటూ ఎలక్షన్లకు ముందు ప్రజల్ని మభ్యపెడుతూ అధికారాల్లోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా ప్రజల్ని విస్మరించరాదు, ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదన్నటువంటి పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఎందుకంటే ప్రజలే ఈ ప్రజాస్వామ్యానికి భాగస్వాములు. కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఏ ప్రభుత్వమైనా 10 కాలాల పాటు ఉంటుందనే ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసుల చర్యలు కొంత ప్రజలకి అసహనానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల కాస్త నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితుల్ని గుర్తించాలి. కానీ అదే పోలీసు అధికారులకి అండగా ఉంటున్నటువంటి అధికారులు, ఈ యొక్క పాలకులు తీరు ఒక రకంగా ప్రజలకు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం వస్తూ ఉంది. ప్రజల్ని తమకు తాముగా అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తున్న పోలీసుల్ని కట్టడి చేయవలసినటువంటి హోంమంత్రి మరియు ముఖ్యమంత్రి తదితర వ్యవస్థలన్నీ కూడా సమర్థించడం ఈ యొక్క ప్రజల్లో కొంత దాన్ని ప్రభావం పడుతూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదనే భావన ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇటీవల తెనాలి ఘటనలో నడి రోడ్డు మీద కొంతమందిని, ముగ్గురు యువకుల్ని పోలీసులు చితకబాదిన వైనం చూస్తే ఇది ఈ మనుషుల చర్య కాదు, ఇది మృగాల చర్యగా అందరూ భావించారు. దీన్ని ఎక్కడో చోట కట్టడి చేస్తారని ప్రభుత్వంపై ఒక విశ్వాసాన్ని ఉంచారు. కానీ హోంమంత్రి కానించి ముఖ్యమంత్రి వరకు వాళ్ళు గంజాయి బ్యాచ్గా దాన్ని వాళ్ళు తీసుకున్న చర్య మంచిదైన చర్యగా భావించడం అనేది ప్రజల్లో నిరుత్సాహాన్ని గురి చేస్తుంది. అలాగే ఇటీవల మర్రిపూడిలో కూడా ఎస్ఐ ఒక మహిళని నెట్టేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంత ఇళ్ళులాగా వితౌట్ సెర్చ్ వారెంట్ లేకుండా చేసినటువంటి ఆ ప్రయత్నం కూడా, దాన్ని సమర్థించుకుంటున్నటువంటి ఎస్పీ కానీ ఎస్ఐ కానీ వాళ్ళ యొక్క వాదనలు కూడా ప్రజల్ని ఒక రకమైన నిరుత్సాహానికి గురి చేశాయి. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే అగెనెస్ట్ పబ్లిక్ అన్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళ చర్యల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. హోంమంత్రి కూడా వాటికి వాళ్ళు చేసుకున్న చర్య, సిఐ కానీ తెనాల్లో తీసుకున్న చర్య మంచిదని, వాళ్ళందరూ నేరస్తులని, ఎన్నో కేసులు ఉన్నాయి అంటున్నటువంటి హోంమంత్రి మరి ఎన్నో కేసులు ఉంటే బయట ఎందుకు తిరుగుతున్నట్లు వాళ్ళని ఎందుకు బయట తిప్పుతూ ఉన్నారు? రౌడీ షీటర్ కావచ్చు. రౌడీ షీటర్లు అంటే లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ హక్కుని మీరు బుక్ చేయగానే రౌడీ షీట్ అయిపోతారు. తెల్లవారేసరికి ఎవరి మీదైనా రౌడీ షీట్ చేసేటువంటి అధికారం, వాళ్ళకు ఆ స్వేచ్ఛ పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులే. ఈ నాయకులకే ఈరోజు అది అవకాశం ఉన్నది. రౌడీ షీటు తెల్లవారేసరికి వేస్తారు, తెల్లవారేసరికి తీస్తారు. ఇది అధికారంలో ఉన్నటువంటి అహంకారపు చర్యకు నిదర్శనంగా ఎన్నో చర్యలు మనం చూసాం. ఆ రోజు చంద్రబాబును 5 నిమిషాల్లో జైలు వేసిన జగన్ ఈరోజు 5 నిమిషాల్లో జగన్ వేయడానికి కూడా చంద్రబాబుకి అధికారం ఉన్నది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగం చేస్తున్నారో దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అలాగే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి మానవ హక్కులను కూడా భంగం కలగకుండా అధికారులను మీరెందుకండి ప్రోత్సహిస్తారు ఇలాంటి చర్యల్ని? లేదా ఇదే చట్టం చేయండి, నిజంగా కట్టడవుతాయి కొన్ని నేరాలు. దీన్ని చట్టం చేయండి, ఎక్కడ పడితే అక్కడ కొట్టచ్చు, కాల్చి వేయచ్చు అని చెప్పి ఒక చట్టం చేయండి. ఏమవుతుంది? మీ చేతిలో పని కదా, చేయండి. కానీ ఇక్కడ మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలుగా మీరు గుర్తుంచుకోవాలి. శాశ్వతం కాదు. ఇప్పటికే 1 సంవత్సరం పూర్తయింది. ఇదే అనుకున్న జగన్ కూడా చాలా విర్రవీగాడు. ఇది కరెక్ట్ కాదు, ఒకసారి వెనక్కి తీసుకోండి మీ ఆలోచనల్ని, మీ వ్యవహారాన్ని. ఇదే ముందుకు సాగితే ఈ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు ఉంటారో ఉండరో అనేది కూడా ప్రజలు తేలుస్తారు. కాబట్టి విర్రవెక్కండి, కాస్త సర్దుకొని జాగ్రత్తగా పరిపాలించండి. 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు మీ పట్ల విశ్వాసం ఉంచారు. అలాగే మీరు తీసుకున్నటువంటి మంత్రులు కూడా ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హోంమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి మంత్రులు, ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి మంత్రులు ఒక చట్టాన్ని విస్మరించి తన పరిధికి మించి వ్యవహరిస్తున్న అధికారులని కాపాడతారా మీరు? వాళ్ళు కాపాడతారా వాళ్ళని? మీరు నేరస్తులు అయితే లోపల ఉంటారు, బయట ఎందుకుంటారు? నేరం చూపించండి, లోపల వేయించండి. కోర్టులు ఎందుకున్నాయి అంతకాడికి? మిమ్మల్ని అందరినీ వేయకూడదా? ఎన్ని నేరాలు లేవు మీ అందరి దగ్గర? 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, రౌడీ షీటర్లు అలాంటి వాళ్ళు బొచ్చిన మంది కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారండి? ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కుని సామాన్యుడికి ఎంతో నీకు అంతే. కాబట్టి ఈ పట్ల కొంచెం వ్యవస్థలో భాగస్వాములు కండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి అండగా ఉండండి, ప్రజల పట్ల మాట్లాడండి. అధికారుల పట్ల మీరు నిరంతరం ఏదో కాపాడటానికి వాళ్ళ కోసం మాట్లాడితే
ప్రజలు దూరం అవుతారని గుర్తించుతారని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్తే.